చందమామ దేవి భాగవతం 24వ భాగం త్రిశంకుడి కథ. ఒకప్పుడు సూర్యవంశంలో అరుణుడు అనే రాజు ఉండేవాడు. అతని కొడుకు సత్యవ్రతుడు. సత్యవ్రతుడి ప్రవర్తన అంత మంచిది కాదు. ఒక్కసారి అతను పెళ్లి కాబోతున్న సమయంలో ఒక బ్రాహ్మణ బాలికని ఎత్తుకుపోయాడు. ఆమె బంధువులు ఏడుస్తూ అరుణుడి వద్దకు వెళ్ళారు. వాళ్ళను చూడగానే అరుణుడు తన కొడుకు ఏదో చెయ్యరాని పని చేసి ఉంటాడని ఊహించి, నా కొడుకు తెలిసి గాని తెలియక గాని మీకు ఏమన్నా ద్రోహం చేశాడా అని అడిగాడు. అవును రాజా, పెళ్లి కాబోతున్న మా పిల్లను నీ కొడుకు ఎత్తుకుపోయాడు అన్నారు వాళ్ళు. ఈ మాట విని రాజు మండిపడి తన కొడుకును పిలిచి, దుర్మార్గుడా, నీ పేరే చెరుపుకున్నావు గదరా, ఇలాంటి పాపిష్టి పని ఎందుకు చేశావు? నువ్వు క్షత్రియ పుట్టక పుట్టలేదా? నా కడుపున చెడబుట్టావు. ఇక్కడ ఉండడానికి నువ్వు తగవు, ఎక్కడికైనా వెళ్ళిపో అన్నాడు. సత్యవ్రతుడు జంకు గొంకు లేకుండా ఎక్కడికని వెళ్ళను అని ఎదురు తిరిగి అడిగాడు. కుక్కలను తినేవాళ్లు కూడా చెయ్యని పని చేశావు గనుక చండాలుడు ఉండే చోటుకి వెళ్ళు. నీ అపకీర్తి నేను సహించలేను. నీ మూలంగా వంశం కళంకమయ్యింది అన్నాడు తండ్రి. వశిష్ఠుడు అరుణుడి వైఖరిని ఎగదోశాడు. అందుచేత వశిష్ఠుడు అంటే మండిపడుతూ సత్యవ్రతుడు విల్లంబులు తీసుకుని అరణ్యంలో ఆటవికుల మధ్య తిరగసాగాడు. ఉన్న కొడుకును వెలివేసిన అనంతరం అరుణుడు మళ్లీ కొడుకుల కోసం తపస్సు చేయటానికి అరణ్యానికి వెళ్ళాడు. అదే సమయంలో అరుణుడి రాజ్యంలో అధర్మం జరిగిందని ఇంద్రుడు అక్కడ వాన కురవకుండా చేశాడు. ఆ కాలంలోనే విశ్వామిత్రుడు తన భార్యను కొడుకులను వదిలేసి తపస్సు చేసుకోవటానికి కౌశికీ నదీ తీరానికి వెళ్ళాడు. ఇంతలో కరువు రావటం చేత కొడుకులు ఆకలితో అల్లలాడిపోతూ అమ్మా అన్నం అని ఏడుస్తూ ఉంటే విశ్వామిత్రుడి భార్య అమితంగా బాధపడింది. తన దగ్గర చిల్లిగవ్వలేదు. తన భర్త తనను పిల్లలను గాలికి వదిలేసి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. రాజునైనా యాచిద్దామంటే రాజు నగరంలో లేడు. పిల్లల కోసం ఎక్కడో తపస్సు చేస్తున్నాడు. దిక్కులేని ఆడది పిల్లలకు ఎలా ఆకలి బాధ తీర్చగలదు? అందరూ ఆకలితో మాడి చచ్చే కన్నా మనసు రాయి చేసుకుని ఒక పిల్లవాడిని తెగనమ్మితే 4 డబ్బులు వస్తాయి. కొంతకాలం మిగిలిన వాళ్ళ ప్రాణాలు నిలుస్తాయి. ఏ తల్లికి రాకూడని పరిస్థితి నాకు దాపురించింది అని అనుకున్నది విశ్వామిత్రుడి భార్య. ఇలా అనుకుని ఆమె తన కొడుకులలో మధ్యవాడి మెడకు దర్భల తాడు తగిలించి వాణ్ణి విక్రయ పశువులాగా తీసుకుని ఇంటి నుండి బయలుదేరింది. ఆమె కొంగు పట్టుకుని లాగుతూ, అమ్మా ఎక్కడికి వెళుతున్నావు అంటూ మిగిలిన కొడుకులు వెంటబడ్డారు. ఈ దృశ్యాన్ని చూశాడు సత్యవ్రతుడు. అతను ఆమెతో, ఏమమ్మా, గుండె పగిలేటట్లు ఏడుస్తున్న ఈ కుర్రవాడి మెడకు తాడు కట్టి ఎక్కడకు తీసుకుని వెళుతున్నావు? ఏం జరిగింది? నువ్వు ఎవరు అని అడిగాడు. విశ్వామిత్రుడు అనే మహాపురుషుడు నన్ను ఈ పిల్లలను వదిలేసి తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడు. బాబూ, నేను ఆ మహాత్ముడి భార్యను. నా వద్ద డబ్బు లేదు, దిక్కులేని దాన్ని. పిల్లలను ఎలాగో ఒకలాగా పోషించాలి కదా, అందుకని వీణ్ణి అమ్మటానికి తీసుకుపోతున్నాను అన్నది విశ్వామిత్రుడి భార్య. చిచి, ఇదేం పని తల్లి? నువ్వు నీ ఆశ్రమానికి తిరిగి వెళ్ళు. నీ కొడుకులు రోజు తినటానికి ఆహారం మూటగట్టి తెచ్చి మీ ఆశ్రమంలో చెట్టు మీద ఉంచుతాను. నేను ఆడిన మాట తప్పను. కొంతకాలానికి నీ భర్త రానే వస్తాడు అన్నాడు సత్యవ్రతుడు. ఈ మాటకు ఆమె ఎంతో సంతోషించి తన పిల్లలతో ఆశ్రమానికి తిరిగి వెళ్ళింది. ఆమె కొడుకు గళానికి బంధం వేసిన కారణంగా అతనికి గాలవుడు అని పేరు వచ్చింది. సత్యవ్రతుడు అన్నమాట తప్పకుండా రోజు లేళ్లను, పందులను, ఇనుములను, కుందేళ్లను చంపి తెచ్చి మాంసం మూటగట్టి విశ్వామిత్రుడి ఆశ్రమంలో చెట్టుకు కట్టేవాడు. ఆ మాంసంతో పిల్లల ఆకలి తీరుస్తూ విశ్వామిత్రుడి భార్య రోజులు వెళ్ళబుచ్చుతున్నది. అరుణుడు కొడుకుల కోసం తపస్సు చేస్తానని వెళ్ళినప్పటి నుండి వశిష్ఠుడు అయోధ్యలోనే ఉంటూ రాజనగరును, రాజభవనాన్ని చూసుకుంటున్నాడు. ఒకరోజు సత్యవ్రతుడికి వేటాడటానికి ఏ జంతువు దొరకలేదు. అయితే నగరంలో వశిష్ఠుడి హోమధేనువు కనబడింది. అసలే వశిష్ఠుడంటే చాలా కోపంగా ఉన్నాడేమో. సత్యవ్రతుడు ఆ గోవును చంపి దాని మాంసం తాను కొంత తిని
మిగిలినది మూటగట్టి విశ్వామిత్రుడి ఆశ్రమంలో చెట్టు మీద ఉంచాడు. అది ఆవు మాంసమని గుర్తించకుండా విశ్వామిత్రుడి భార్య పిల్లలు సంతోషంగా దాన్ని తినేశారు. తన ఆవు చనిపోయిందని, దాన్ని చంపినవాడు సత్యవ్రతుడని వశిష్ఠుడికి తెలిసింది. ఆయన సత్యవ్రతుణ్ణి పట్టుకొని, ఓరే దుర్మార్గుడా, నిన్ను త్రిశంకుడనవచ్చు. ఎందుకంటే ఒకసారి బ్రాహ్మణ బాలికను హరించావు, తరువాత తండ్రి చేత వెలువెయ్యబడ్డావు, ఇప్పుడు గోవును నిష్కారణంగా చంపావు. ఇక నుండి నువ్వు త్రిశంకుడు అని పిలువబడుతూ లోకులకు పిశాచాకారంలో కనబడుతూ ఉండు అని శపించాడు. అది మొదలు సత్యవ్రతుడు త్రిశంకుడైపోయి పిశాచ రూపంలో తిరుగుతూ ఒక మునికుమారుడి ఉపదేశం పొంది దేవిని గురించి తపస్సు చేయసాగాడు. అతను కొంతకాలం నవాక్షరీ మంత్రం జపించి బ్రాహ్మణుల వద్దకు వెళ్ళి, అయ్యలారా, నేను ఇప్పుడు హోమం చెయ్యాలి. మీరు ఋత్విక్కులుగా ఉండి నా చేత హోమం చేయించి నన్ను కృతార్థుణ్ణి చెయ్యండి. నా పేరు సత్యవ్రతుడు అన్నాడు. దానికి బ్రాహ్మణులు, నిన్ను నీ కులగురువు పిశాచం కమ్మనమని శపించాడు. నువ్వు వేదోక్త కర్మలు ఎలా చేస్తావు అని అతన్ని తిట్టారు. అంతటితో అతనికి జీవితం మీద విరక్తి కలిగింది. తండ్రి తనకు రాజ్యం లేకుండా చేశాడు, కులగురువు తనను శపించాడు. ఏ పని చెయ్యటానికి పనికిరాని స్థితిలో తాను ఉన్నాడు. ఇంకా బ్రతికి ఏం ప్రయోజనం? ఇలా అనుకుని త్రిశంకుడు ఎండు కట్టెలతో చితిపేర్చి ఆ చితి మీద కాలిపోవటం కోసం స్నానం చేసి జగజ్జననిని స్మరిస్తూ ఉండగా ఆకాశంలో దేవి ప్రత్యక్షమై, త్రిశంకుడా, తొందరపడకు. నీ తండ్రి ముసలివాడయ్యాడు. అతను నీకు రాజ్యం ఇచ్చి నిర్విచారంగా తపస్సు చేసుకోబోతున్నాడు. నా ప్రభావం వల్ల నీకు పట్టాభిషేకం చేయగలందులకు రేపు నీ తండ్రి మంత్రులను పంపిస్తాడు అని చెప్పి అదృశ్యమైంది. త్రిశంకుడు ఆత్మహత్యా ప్రయత్నం మానుకున్నాడు. ఇంతలో నారదుడు అరుణుడి వద్దకు వెళ్ళి, నీ కొడుకు జీవితం మీద రాత పుట్టి ఆత్మహత్య చేసుకోబోతున్నాడు అని చెప్పాడు. అరుణుడు ఈ మాట విని బాధపడి మంత్రులను పిలిచి, నా కొడుకు నేను పొమ్మన్నదే తడవగా అరణ్యం పాలైపోయాడు. వాణ్ణి తీసుకుని వచ్చి రాజును చెయ్యండి. నేను ఎటైనా వెళ్ళి తపస్సు చేసుకుంటాను అన్నాడు. మంత్రులు వెళ్ళి త్రిశంకుణ్ణి తెచ్చి తండ్రికి చూపారు. తన కొడుకు తల అంతా జడలు కట్టి ఉన్నది, ముఖం విచారగ్రస్తంగా ఉన్నది. అరుణుడికి పశ్చాత్తాపం కలిగింది. రాజ్యం చెయ్యవలసిన వాడు ఇలా అయిపోయినందుకు తానే కారణమని సిగ్గుపడుతూ అతను కొడుకును కౌగిలించుకొని రాజనీతి చెప్పి పట్టాభిషిక్తుణ్ణి చేసి తాను భార్యతో సహా తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. అంబను కొలిచిన కారణంగా త్రిశంకుడికి వశిష్ఠుడి శాపం కూడా పనిచేయకుండా పోయింది. అతను మరో ఇంద్రుడిలాగా ప్రకాశిస్తూ రాజ్యం చెయ్యసాగాడు. త్రిశంకుడు రాజ్యం చేస్తూ అనేక యజ్ఞాలు చేసి ఎంతో కీర్తి తెచ్చుకున్నాడు. అతనికి హరిశ్చంద్రుడు అనే కొడుకు కలిగాడు. ఆ హరిశ్చంద్రుడు యుక్త వయస్కుడు అయ్యేసరికి త్రిశంకుడు తన కొడుకుకు రాజ్యాభిషేకం చేసి తాను బొందితో స్వర్గానికి వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. అందుకోసం అతను వశిష్ఠుడి ఆశ్రమానికి వెళ్ళి ఆ మహామునికి నమస్కారం చేసి, మహాత్మా, ఈ శరీరంతోనే నాకు స్వర్గ సౌఖ్యాలు అనుభవించాలని అనిపిస్తున్నది. అప్సరసలతో తిరుగుతూ నందనోద్యానవనంలో విహరిస్తూ గాంధర్వగానం వినాలని అనిపిస్తున్నది. అందుకు తగిన యజ్ఞం ఏదన్నా ఉంటే చెప్పు అన్నాడు. అయ్యా, మానవ మాతృలకు స్వర్గంలో ఉండే అవకాశం లేదు. యజ్ఞాలు చేసిన వాళ్ళు చచ్చి స్వర్గానికి పోవటం ఉన్నదే, కానీ నీ కోరిక పొసగేది కాదు. యజ్ఞం చేసినందువల్ల వచ్చే శరీరంతో అప్సరసలతో సుఖించవచ్చు. బొందితో నిన్ను స్వర్గానికి పంపే శక్తి నాకు లేదు అన్నాడు వశిష్ఠుడు వెనకటి కోపాన్ని మరిచిపోకుండా. దానికి త్రిశంకుడు, సరే, నీకు అంత గర్వమైతే నాకు కావలసిన యజ్ఞాన్ని నేను ఇంకొక పురోహితుడి చేత చేయించుకుంటాను అన్నాడు. వశిష్ఠుడు ఈ మాటకు మండిపడి, దుర్మార్గుడా, నాకు కోపం తెప్పిస్తావా? నీలాగా గోవధ చేసి బ్రాహ్మణ కన్యను అపహరించిన వాడికి ఇంకో శరీరం ధరించిన స్వర్గం లభించదు. నువ్వు మళ్ళీ చండాలుడివైపో అని శపించాడు. వెంటనే త్రిశంకుడికి చండాలుడి రూపం వచ్చేసింది. ఆ రూపంతో అతనికి ఇంటికి వెళ్ళబుద్ధి పుట్టలేదు. భార్య ఎంత పతివ్రత అయినా చండాలుడిగా మారిన భర్తను సహించదు. మంత్రులు బంధువులు కూడా దగ్గర చేరనియరు.
ఇలా బ్రతికే కన్నా చావు నయం. నిప్పుతోనో విషంతోనో ఆత్మహత్య చేసుకుంటే మళ్ళీ వచ్చే జన్మలో కూడా దుఃఖమే వెంటాడుతుంది. అందుచేత ఈ దేహం ఉన్నంత కాలము చండాలుడుగానే బ్రతికి కర్మ అనుభవించడం మంచిది అనుకుని అతను గంగా తీరం చేరి అక్కడ అరణ్యంలో నివసించసాగాడు. తన తండ్రికి కలిగిన దుర్గతి హరిశ్చంద్రుడికి తెలిసింది. అతను గంగా తీరానికి తన మంత్రులను పంపాడు. వాళ్ళు త్రిశంకుణ్ణి కలుసుకుని, మహాత్మా, నీ కొడుకు నిన్ను తీసుకురమ్మన్నాడు. నువ్వు వచ్చి వెనకటిలాగే రాజ్యం చెయ్యి. వశిష్ఠుణ్ణి ఎలాగో ఒకలాగా మంచి చేసుకోవచ్చు అన్నారు. నేను ఈ అవతారంతో నగరానికి రాను. మీరు వెళ్ళి నా కొడుకునే రాజ్యం చెయ్యమన్నానని చెప్పండి అన్నాడు త్రిశంకుడు. మంత్రులు వచ్చి త్రిశంకుడి ఆజ్ఞ తెలపగానే హరిశ్చంద్రుడు రాజ్యాభిషేకం చేసుకుని పరిపాలన ఆరంభించాడు. తర్వాత త్రిశంకుడు జగన్మాతను ధ్యానిస్తూ గంగా తీరాన తపస్సులో కాలం గడుపుతూ ఉండగా విశ్వామిత్రుడు తన తపస్సు పూర్తి చేసి తన భార్యను బిడ్డలను చూసుకోవటానికి ఆశ్రమానికి వచ్చాడు. కరువు సంగతి విశ్వామిత్రుడికి తెలుసు. ఆ కరువుకు తన భార్యా పిల్లలు ఏమయ్యారో ఆయన ఎరగడు. కానీ తాను మాత్రం ఆకలికి తట్టుకోలేక ఒక చండాలుడి ఇంట ప్రవేశించి ఆహారం కోసం అతడి కొండలో చెయ్యి పెట్టి దొంగతనం చేస్తూ దొరికిపోయాడు. అప్పుడు ఆయన చండాలుడితో తాను తపస్విని అని, ఆకలి బాధకు తట్టుకోలేక దొంగతనానికి పాల్పడ్డానని చెప్పుకొని తన ప్రాణం నిలబెట్టుకున్నాడు. అయ్యా, ఇది కుక్క మాంసం, నువ్వు ఎలా తింటావు అని చండాలుడు విశ్వామిత్రుణ్ణి అడిగాడు. నాయనా, ఆకలి ధర్మం ఎరగదు. కుక్క మాంసమని నాకు తెలుసును. నేను దాన్ని తినటం పాపమైతే ఆ పాపం వానదేవుడిది అన్నాడు విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు ఇలా అనగానే ఏనుగు తొండాలంత ధారలతో వాన కురిసింది. విశ్వామిత్రుడు బయలుదేరి ఇంటికి వచ్చాడు. భర్త అడిగిన మీదట భార్య తమను త్రిశంకుడు ఎలా ఆదుకున్నాడో చెప్పింది. త్రిశంకుడు వశిష్ఠుడి గోవును చంపినది కూడా తమ కోసమేనని, దాని ఫలితంగా అతను శాపగ్రస్తుడయ్యాడని ఆమె చెప్పేసరికి విశ్వామిత్రుడు అతన్ని వెతుక్కుంటూ వెళ్ళి, రాజా, నువ్వు నా భార్యకు బిడ్డలకు ఉపకారం చేశావు. నేను నీకు ప్రత్యుపకారం చేద్దామని అనుకుంటున్నాను అన్నాడు. త్రిశంకుడు వశిష్ఠుణ్ణి అడిగినట్లే తనను బొందితో స్వర్గానికి పంపమని విశ్వామిత్రుడిని అడిగాడు. వశిష్ఠుడి శాపం పోగొట్టడానికి విశ్వామిత్రుడు యజ్ఞం చేయిద్దామని అనుకున్నాడు. కానీ వశిష్ఠుడు మునులను యజ్ఞానికి వెళ్ళనివ్వలేదు. యజ్ఞం సాధ్యం కాలేదు. అప్పుడు విశ్వామిత్రుడు తన తపశ్శక్తి అంతా త్రిశంకుడికి ధారపోసి, ఇక నువ్వు స్వర్గానికి వెళ్ళిపో, నిన్ను ఎవడో ఆపలేడు అన్నాడు. విశ్వామిత్రుడు తనకు ధారపోసిన తపశ్శక్తితో త్రిశంకుడు పక్షిలాగా ఎగురుతూ స్వర్గం కేసి వెళ్ళాడు. చండాలుడి ఆకారంలో ఒక మనిషి స్వర్గం కేసి వస్తూ ఉండటం చూసి దేవతలు ఇంద్రుడితో ఆ మాట చెప్పారు. ఇంద్రుడు వెళ్ళి, చండాలుడివి స్వర్గానికి ఎలా వస్తావు అని త్రిశంకుడిని తోసేశాడు. త్రిశంకుడు తిరిగి భూమి మీద పడుతూ, దేవతలు నన్ను స్వర్గం నుండి తోసేస్తున్నారు అని అరిచాడు. వెంటనే విశ్వామిత్రుడు తన తపశ్శక్తితో త్రిశంకుణ్ణి దారిలో ఆపి కింద పడకుండా చేశాడు. అంతేగాక ఆయన త్రిశంకుడి కోసం మరో స్వర్గాన్ని సృష్టి చేశాడు. ఈ సంగతి తెలిసి ఇంద్రుడు విశ్వామిత్రుడితో కొత్త సృష్టి చేయవద్దని చెప్పి త్రిశంకుడికి కొత్త శరీరం ఇచ్చి తన వెంట తిన్నగా స్వర్గానికే తీసుకుపోయాడు. స్వస్తి.